అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇది కట్టాలి అని. ఈవెన్ రాయలసీమ పీపుల్ వర్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఎందుకంటే మేము చచ్చిపోతున్నాం, ఫ్యామిలీతో ఒక ప్రాజెక్టే లేదు అని. ఇది పాగినెంట్ కాంట్రాస్ట్ చూడండి మీరు. మన ఆంధ్రప్రదేశ్ హాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. మన పోలవరం కాంటెంప్లేటెడ్ 1941 నుంచి జరుగుతున్నది. 56 ఫారం కాగానే అంతకు ముందర నాగార్జున సాగర్ ప్రాజెక్టు జాయింట్ కింద పెట్టారు ఆంధ్ర అండ్ తెలంగాణ. 56లో శ్రీరామ్ సాగర్ పోచంపాడనే 10 lakhs ఏకర్స్ టక్కని శాంక్షన్ చేశారు. అండ్ గోదావరి ది ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ వాస్ పోచంపాడు. 1956లో స్టేట్ ఫార్మ్ అయింది, 56లోనే శాంక్షన్ చేసింది. పోచంపాడు అనేవారు దాన్ని, శ్రీరామ్ సాగర్. అంటే మన లాబింగ్కి అక్కడ వాళ్ళ లాబింగ్ మాకేం లేదు ఏంటంటే. అప్పుడు ఏం చేశారు, తెలంగాణ చూసి రాయలసీమ వాళ్ళు కూడా గొడవ చేశారు. గొడవ చేస్తే మా కృష్ణా మీద మీరు నాగార్జున సాగర్లో కట్టుకుంటున్నారు, మీరు మాకేం లేదు అని గొడవ చేస్తే శ్రీశైలం పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే క్లియరెన్స్ రాదు, వాటర్ యూటిలైజేషన్ ఇంకా గొడవలో ఉన్నాయి కనుక పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఆ పవర్ ప్రాజెక్టు అంటే ఓన్లీ లాసెస్ తప్ప వాటర్ యూటిలైజేషన్ ఉండదు. అది మొదలెట్టారు. అది కూడా ఎత్తుగా రాయలు నిలబెడతాం కదండి. అక్కడ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఇలా పడుతుంది, రాక్ ఇలా వేస్తుంది, ఇలా పైకి వచ్చి కింద పడుతుంది, మళ్ళీ ఆ పాయింట్ పెట్టారు. సో దట్ ఇట్ ఈజ్ ఆన్ ద ఫార్ములాక్ ఒక హిల్ లేచిన చోట మొక్క కింద దాన్ని పెట్టారన్నమాట పవర్ ప్రాజెక్ట్. అండ్ వాటర్ దాన్ని డీవాటరింగ్ చేయడం, అది లాట్ ఆఫ్ ట్రబుల్ వాస్ టేకెన్. మన వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, ఇంత వాటర్ స్టోర్ అవుతుంది, ఇది పవర్ ప్రాజెక్టే. రేపు పొద్దున్న ఇరిగేషన్ మనం దానికి అవతల వద్దాము. పోలవరం గురించి ముందు మాట్లాడదాం. పోలవరం పూర్తి చేద్దాం, మనం మిగిలిన ఆ పైన వద్దాం. ఇప్పుడు పోలవరం 1980లో ఆయన వచ్చి శంకుస్థాపన అది వేశాడు. క్లియరెన్సెస్ లేకుండా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ దానికి కాస్త మోక్షం ఎప్పుడు వచ్చింది, ఇంకా రాజశేఖర రెడ్డి అప్పుడు ఏం జరిగింది, ఎట్లా పోయినారు ముందుకు, అది చెప్పండి కాస్త. రాజశేఖర రెడ్డి గారు 2004 ఆయన వచ్చి ఈ సెడ్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ పోలవరం ప్రాజెక్ట్. దేర్ వాజ్ సమ్ ఇంటర్నల్ అపోజిషన్ ఫ్రమ్ రాయలసీమ పీపుల్. మీకు వాటర్ ఇస్తాను నేను, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో ఒక 80 TMC ఆఫ్ వాటర్ అక్కడ సేవ్ అవుతుంది, కృష్ణాకి ఇవ్వాలి. కృష్ణాకి ఆ 80 TMC కృష్ణా నుంచే వస్తుంది కదా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టమని. ఈ 80 TMC ఏమిటి మీకు ఎందుకు అని అడిగారు వాళ్ళు. అదర్ స్టేట్స్ మేము పైన ఉపయోగించుకుంటాం అన్నారు వాళ్ళు. మీరు పైన ఉపయోగించుకుంటారంటే మాకు కూడా షేర్ ఇవ్వండి అన్నారు. సో 45 TMC మనకి, ఆ 45 బికమ్ బోన్ ఆఫ్ కంటెన్షన్.
రాయలసీమ అంతా మా అన్నారు, తెలంగాణ అంతా మా పైన అంటే మాది అది ఇదిగానే సెపరేట్ కాంట్రవర్సీ. అదే బేసిక్గా పోలవరం కడతాను, కృష్ణాలో మిగిలిన నీళ్లు మీకు వస్తాయి రాయలసీమకు అని కన్విన్స్ చేశాడు రాయలసీమ వాళ్ళను. కృష్ణాలో గోదావరి నుంచి ఎంత వాటర్ అయితే డైవర్ట్ చేస్తున్నారో అంత వాటర్ పైన మిగిలింది, అంత వాటర్ మిగులుతుంది. 80 TMC మీరు ఉపయోగించుకోవచ్చు. దానిలో 45 TMC ఏమో ఆంధ్ర వాళ్ళది, ఆంధ్ర పై స్టేట్స్ అన్నారు. 45లో పైనంటే మేమే పైన ఉన్నామని చెప్పేసి అది కూడా ఏమో వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ శాంక్షన్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ శాంక్షన్ అన్నారు. కంప్లీషన్ రిజర్వాయర్ ఫార్మ్ అనలేదు కనుక వీళ్ళు ప్రాజెక్టు శాంక్షన్ చేశారు, వాడేసుకున్నారు కృష్ణ వాటర్లో నుండి. అదేంటి విధవాళ్ళంటే వాళ్ళేనంటే నో బడి అబ్జెక్టెడ్ ఎవరు చెప్పండి. సో ఆయన 50 చెప్పాను. ఇక పోలవరంలో డ్యాము ప్రాజెక్టు కట్టాలంటే నాగార్జున పాటు కొట్టాలంటే మొత్తం డ్యామ్ మొదలెట్టారు. డ్యామ్ మొదలెట్టిన కొంతకాలానికి కెనాల్స్ మొదలెట్టారు. ఆయకట్టు డెవలప్మెంట్ రావాలంటే డ్యామ్తో పాటు సైమిల్టేనియస్గా కెనాల్స్ రావాలి. అది జరగలేదు. నాగార్జున జరగలేదు, చాలా రోజులు పట్టింది అనేది. అప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ కొత్త కాన్సెప్ట్ పెట్టాడండి, జీరో బడ్జెటింగ్ అని. అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1 బెనిఫిట్ రావాలి. ఏ చీఫ్ మినిస్టర్ ఇది? పైన రాజీవ్ గాంధీ. ఓకే, జీరో బడ్జెటింగ్ అంటే మాకు కూడా ఇది ఇంకా 190 కిలోమీటర్స్ కెనాల్స్ యువతల అక్కడ. ఆ కెనాల్స్ ముఖ్యం కదా వాటరు. డ్యామ్ కొంత లీజాపడి కదా యూ కెన్ సెల్ ద వాటర్ అని మనం సైమిల్టేనియస్గా మొదలెద్దాం. పైగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఈజ్ మోర్ ఇన్ కెనాల్స్. డ్యామ్ ఓన్లీ వన్ సిటీ సబ్మర్షన్ ఇస్ ఎ ప్రాబ్లం ఫర్ దామ్, బట్ ల్యాండ్ ఎక్విజిషన్ చాలా తక్కువ ప్రాబ్లం. ఇదేమిటి 190 కిలోమీటర్స్ ఈ పక్క ఆ పక్క ఎక్కువ కనుక మొదటేమన్నా అన్నమాట. మొదటేసిన తర్వాత మీ ఆయకట్టు ఎంత అని అడిగారు. తర్వాత వచ్చిందన్నమాట. ఆయకంటే అంటే మీ ఆయకట్టుకి మరి రాయలసీమ నుంచి క్వశ్చన్స్, రాయలసీమ తెలంగాణ నుంచి క్వశ్చన్స్, మీ ఆయకట్టుకి ఎంత కెనాల్ కెపాసిటీ సరిపోతుంది అని. 8,000 క్యూసెక్ సరిపోతుందన్నారు మా ఆయకట్టుకి. 8,000 మరి అయితే మీరు మేము కెనాల్స్ ఏం చేసాం 17 క్యూసెక్స్ పెట్టాం 17,000కి. అంటే ఎందుకు 17 రాజశేఖర రెడ్డి గారు కూడా అడిగారు, ఏమండి కెనాల్ వాటర్ అంటే మనం ఎంత కెపాసిటీ అంటే దాని లాక్కుని తీసుకెళ్ళిపోవచ్చు. పైగానేమో మరి 80 TMC వాళ్ళు అడుగుతారు. ఆ వాటర్ మనకి ఫుల్గా కావాల్సినప్పుడు ఆ వాటర్ అంటే ఎట్లాగా అంచేత 17 TMC కావాలన్నారు. కావాలంటే ఆయన కూడా గట్టిగా అనిపించాడు 17 TMC. సరే బాగానే ఉంది, ఇక్కడ 80 TMC వాటర్ ఇక్కడ ఇవ్వాలి కనుక మరి లెఫ్ట్ కెనాల్కి ఎందుకు 17 అంటే స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి ఏవో చెప్పి మొత్తానికి కన్విన్స్ చేసి కొట్టేసారు అనమాట. ఆయకట్టు లేకపోతే లిఫ్ట్ స్కీమ్స్, అప్పుడు లిఫ్ట్ స్కీమ్స్ కాన్సెప్ట్ వచ్చేసాయి ఈ కాన్పూర్ వచ్చినప్పుడు. సో దట్స్ వై కెనాల్ స్టార్ట్ చేశారు. కెనాల్స్కి ఈ సబ్మర్షన్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ దేర్. పోలవరం ప్రాజెక్టు ఈ సబ్మర్షన్ ఈజ్ నాట్ ఓన్లీ సబ్మర్జెన్స్ కాకుండా ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఎందుకంటేనండి ఆ ఎంపీ బాబు మొట్టమొదటి ఒప్పుకున్నాడు మా దగ్గర, పోలవరం అప్ స్ట్రీమ్ దగ్గర నుంచి ఇట్స్ ఏ పొలిటికల్ కారిడార్ ఫర్ నక్సలైట్స్. సో దే వుడ్ గెట్ అగైన్స్ట్.
they instigated these people, dead against. Even now they are against. అప్పుడు మేము కోట్ చేసాం. సుందరయ్య గారు పాపం పోలవరం ప్రాజెక్టు పుత్తూరుపూడి సుందరయ్య అని ఆయన రాశాడు. పోలవరం కట్టి తీరాలి మీరు, కట్టి తీరాలని రాశాడు. చేసినా సరే అప్పుడు వేరు వాడు పాపం వాళ్ళు ఎవరంటున్నారు, వాళ్ళు ఇల్లు కొట్టేశారు. ఇలాగా వీళ్ళు రీహాబిలిటేషన్ వాళ్ళకి ఒక ఇది వాడికి 5 acres ఇవి చేసి రీహాబిలిటేషన్ కాస్ట్ అంతా పెంచి పడేశారు. సో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు అండి కెనాల్స్ చాలా బాగా వెళ్ళాయి. అంతా తప్పేసారు, ప్యాకేజెస్ పెట్టాం, మంచి వాళ్ళు ప్రోగ్రెస్ అది బాగా మానిటర్ చేశారు. ఎక్సెప్ట్ అట్ పీసెస్ వేర్ దర్ ద ల్యాండ్ ఎక్విజిషన్. దమ్ముగూడెం దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ పొలిటికల్. అక్కడ రాజశేఖర రెడ్డి అనే వస్తూ ఉండేవాడు, ఇస్తే నువ్వు కోర్టుకు వెళ్ళమనేవారు. కోర్టు ఆల్వేస్ ఫేవరబుల్ టు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఐడల్ కోర్టు కోర్ట్ అని. ఇంకా నున్నా అని అక్కడ ఒక గ్రామం ఉంది, నున్నా అక్కడ కొంచెం ఈ కాంగ్రెస్ బెల్ట్ స్ట్రాంగ్, నెహ్రూ వాళ్ళు వీళ్ళందరూ మొత్తానికి దట్ పబ్లిక్ చేసి మొత్తానికి కెనాల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ అండి 1980 అంటే 82లో ఎస్టిమేట్ చేశారు కదా. దీని కాస్ట్ 3030 crores, పోలవరం ఇంక్లూడింగ్ కెనాల్స్ అండ్ ఎవ్రీథింగ్, రిహాబిలిటేషను ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారు 2004లో దీనికి శాంక్షన్ ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ 7417 crores. ఈ రిహాబిలిటేషన్ కాస్ట్ పెరిగిపోవడం, దాని తర్వాత టెండర్స్ ఎస్టిమేట్ ఆల్వేస్ వెన్ యూ కాల్ ఫర్ టెండర్స్ ఇయర్ పెరిగిపోవడం కూడా అని 2004 నుంచి 2016లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఐ విల్ కంప్లీట్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ 1 year మాట్లాడారు. at an estimated cost of 57,940 crores. కంప్లీట్ చేస్తున్నాడు, ఆయన కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. దీనికి మోస్ట్లీ కారణం ఏంటంటే తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దేర్ విల్ నాట్ బి ఎనీ బెనిఫిట్ ఫర్ దెమ్. Orissa people, why should we lose? Why should we lose? For what purpose? మా సంబంధం ఆ బస్తర్ ల్యాండ్ అంటే మామూలు ఫారెస్ట్ ఇదంతా వీళ్ళకి. అంటే ఈవెన్ ఫర్ రీహాబిలిటేషన్ సర్వే కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అండ్ దే హ్యావ్ సైన్ ద అగ్రిమెంట్ అగ్రీయింగ్ ఫర్ దిస్ వన్, దే బ్యాక్డ్ అవుట్. కోర్టు అడిగింది, నువ్వు సైన్ చేశావు కదంటే అప్పుడు కండిషన్స్ వేరని. ఇంకా వన్స్ యూ గో టు కోర్టు. ఇదండి మీకే అంటే ఇలా దేశంలో ఈ ప్రాజెక్టు వరస్ట్ కానీ ఇటువంటి ప్రాజెక్టు వరస్ట్గా ఉన్నవి సర్దార్ సరోవర్ సాగర్. బట్ అది పూర్తి చేయగలిగాడు కదా మోడీ గారు. చేశారు. ఆ సర్దార్ సాగర్ మీరు ఇంకా 1951లో నెహ్రూ గారు 1951లో నెహ్రూ గారు ఫౌండేషన్ అక్కడ స్టేట్స్ ఎక్కువ. అవును, మధ్యప్రదేశ్లో సబ్మర్షన్, గుజరాత్లో నీళ్లు. మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ కూడా పాకెట్, రాజస్థాన్లో కూడా నీళ్లు పోతాయి పంపుతాయి. ఈ గొడవల్లో ట్రిబ్యునల్ ఫారం చేశారు. అప్పుడు ట్రిబ్యునల్స్ ఉండేవి కాదు. ట్రిబ్యునల్ ఫారం చేయడం ఆ మెథాపర్కర్తో ఉండేది అది. అదే అది చేయడం. అండ్ కోర్ట్ ఆస్క్ టు స్టాప్ ఫర్ 3 years. బట్ ఎనీవే మొత్తం మీద అయిపోయింది. అంటే అక్కడ ఆ కాలువ